హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు రజిత వ్లాగ్స్. ఈరోజైతే నేను చికెన్ బిర్యానీ చేయబోతున్నాను. 1 kg చికెన్. దీన్ని అయితే ఇంకా మంచిగా వాష్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇందులో కావాల్సిన మసాలాలు, ఇంగ్రీడియంట్స్ అయితే మీకు చూపిస్తాను. ఇందులోకి కావాల్సిన మసాలాలు అయితే నేను ఇంకా ప్రిపేర్ చేసుకుంటాను. కొంచెం ధనియాలు అయితే నేను వేయించుకున్నాను. ఇందులోకి ఒక 2-3 యాలకులు, కొంచెం సాజీరా, ఒక 2-3 దాల్చిన చెక్కలు, ఒక 4-5 లవంగాలు అయితే వేసుకున్నాను. ఇవి ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ఇందులోకి ఇప్పుడు ప్రిపేర్ చేసిన ధనియాల, యాలకులు, లవంగాలు అవన్నీ అయితే ఉన్నాయి కదా. ఇప్పుడైతే దీన్ని మిక్సీ పట్టుకున్నాను. ఇది ఇందులో వేసేసుకుందాం. ఇంకా ఒక టీ స్పూన్ అయితే కారం వేస్తున్నాను. టీ స్పూన్ సాల్ట్, ఒక టీ స్పూన్ పసుపు, ఇంకా ఇందులోకి వచ్చేసేసి ఒక 4-5 గ్రీన్ చిల్లీ అయితే మిక్సీ పట్టుకుంటున్నాను. కొంచెం వచ్చేసి పుదీనా, కొంచెం వచ్చేసి కొత్తిమీర. ఇదైతే ఇంకా మనం ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పట్టుకుందాము. కొంచెం ఎల్లిపాయలు, కొంచెం అల్లం వెల్లుల్లి ముక్కలు అయితే ఇందులో వేసి అయితే ఇప్పుడు నేను మిక్సీ పట్టుకుంటాను. ఇప్పుడైతే ఇందులో కారము, అల్లం, వెల్లిపాయ, ఒక 2 గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, పుదీనా వేసి మిక్సీ పట్టుకున్నాం కదా, అదైతే ఇందులో వేసేసుకుంటున్నాను. ఒక నిమ్మకాయ చెక్క అయితే పిండుకుందాం. ఒక నిమ్మకాయ చెక్క అయితే ఇలా కంప్లీట్గా పిండేసుకుంటున్నాను. ఇంకా ఇందులో కొంచెం వచ్చేసి చికెన్ మసాలా, చికెన్ బిర్యానీ మసాలా అయితే వేస్తున్నాను నేను. ఒక టీ స్పూన్ అంతనైతే వేస్తున్నాను. కొంచెం కర్డ్ అయితే వేసుకుంటున్నాను. పెరుగు అనేది బిర్యానీలో చాలా ఇంపార్టెంట్. పెరుగు అయితే వేసాను. కేజీ చికెన్కి, కేజీ రైస్కి ఒక చిన్న పెరుగు ప్యాకెట్ ఉంటుంది కదా, అదైతే ఇంకా సరిపోతుంది మనకి. ఇప్పుడు ఇందులో కొంచెం మనం ఆనియన్స్ అయితే వేపుకొని పెట్టుకున్నాం కదా, ఈ ఆనియన్స్ అయితే వేపుకొని పెట్టుకున్నాను నేను ముందే. ఇదైతే ఇందులో వేసేసి ఇంకా మిక్సీ వేసుకుంటాను. ఇంక ఇలా చాలా మంచిగా ఇట్లా మంచిగా కలిసిపోయేటట్టు అయితే దీన్ని మిక్సీ చేసుకోవాలి. నేను ఇందులో గ్రీన్ చిల్లీ వేసాను కాబట్టి కారం అనేది కొంచెం తక్కువ వేసాను. కారం కొంచెం తక్కువ తింటాం మేము. మంచిగా కలుపుకోవాలి చికెన్ని. చాలా బాగుంటుంది ఇలా గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, పచ్చిమిర్చి ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకున్నాం కదా మనం, అల్లం వెల్లిపాయ ఇట్లా. అది ఎప్పటికప్పుడు అల్లం వెల్లిపాయ పేస్ట్ చేసామనుకో చాలా బాగుంటుంది టేస్ట్. మనం ఎప్పుడో కొంచెం స్టాక్ చేసుకున్నది అయితే అది వేరే ఉంటుంది టేస్ట్. నేనైతే బిర్యానీలోకి ఎప్పుడైనా అల్లం వెల్లుల్లి పేస్టు ఎప్పుడు ఫ్రెష్గానే వేసుకుంటాను. చాలాసార్లు వేసాను బిర్యానీ, బాగా వచ్చింది. ఈసారి కూడా సేమ్ అదే ప్రాసెస్లో చూపిస్తున్నాను. మంచి కలుపుకొని దీన్ని అయితే ఒక 30 minutes అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. మూత పెట్టేసి, ఎందుకంటే పీసెస్కి అనేది ఉప్పు, కారము ఇంకా అన్నీ అయితే మంచిగా పట్టాలన్నమాట. అందుకోసమని ఒక కనీసానికి ఒక 20 minutes 15 minutes అన్నా అలా ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను.
గ్రీన్ చిల్లీ వేసాను కాబట్టి కొంచెం ఇట్లా రెడ్గా అనేది అయితే కనిపించట్లేదు. దీన్ని అయితే ఇంకా పక్కన పెట్టేసుకుందాం ఒక 20 మినిట్స్ అనుకో మ్యాక్సిమం. ఇప్పుడైతే ఇంకా చికెన్ బిర్యానీ ప్రాసెస్ అయితే చూద్దాం. ఇంకా అప్పుడు ఆనియన్స్ వేపుకున్నాం కదా, అందులోనే కొంచెం ఆయిల్ ఇంకా కొంచెం వేసుకుందాం. సరిపోతుంది ఇంకా ఆయిల్ అది. ఆయిల్ అయితే వేడెక్కిపోయింది ఇంకా ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇందులో మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, కొంచెం కరివేపాకు అయితే వేసాను. ఇందులోనైతే ఒక 2 మినిట్స్ అలా ఉడికించుకుందాం. ఇంకా కలుపుకుందాం మంచిగా దీన్ని. దీన్నైతే కాసేపు ఉడకనివ్వాలి, ఒక 2 మినిట్స్. మూత అయితే పెట్టేసుకుందాము. మూత పెట్టేసుకుని అయితే మనం ఇంకా రైస్ అయితే కడుక్కొని పెట్టుకుందాం. రైస్ అయితే నేను మంచిగా వాష్ చేసి పెట్టుకున్నాను, బాస్మతి రైస్. ఇవైతే ఇంక ఇప్పుడు స్టవ్ మీద పెట్టి అయితే ఉడికించుకుందాం. ఇంకా రైస్లోకి అయితే నేను కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకోవడం వల్ల చికెన్ బిర్యానీ చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం అయితే వేసుకుంటున్నాను. ఇంకా ఇందులోకి ఒక 2-3 బిర్యానీ ఆకులు, ఒక 4 వచ్చేసి యాలకులు, ఒక 4 లవంగాలు, కొంచెం సాజీరా అయితే వేస్తున్నాను. ఒక 10 మిరియాలు వేయడం వల్ల చికెన్ బిర్యానీ బాగా టేస్ట్ వస్తుంది. కొంచెం జాజి పువ్వు అయితే వేస్తున్నాను, ఒకటి వేసుకుందాం. ఒక 2 చక్రం పువ్వులు. ఇంకా దీన్ని అయితే ఉడికించుకుందాం. ఇప్పుడు కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. ఒక టీ స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను. దీన్ని ఇప్పుడు ఉడికించుకుందాం. సరే, ఈ చికెన్ అయితే చూసుకుందాము. చికెన్ అయితే ఉడుకుతుంది. కొంచెం అలా మ్యాగ్నేట్ చేసుకోవాలి, కొంచెం ఉడికించుకోవాలంటే ఒక 2 మినిట్స్. మా రైస్ పెట్టుకున్నాం కదా, రైస్ ఒక 50% 60% ఉడికేంత వరకు అయితే సిమ్లో పెట్టేసి దీన్ని ఉడికించుకుందాం. సిమ్లో పెట్టేస్తే సరిపోతుంది, ఇంకా హెవీ ఫ్లేమ్లో అవసరం లేదు. మూత పెట్టి పెట్టేసుకుందాం. రైస్ అయితే మూత తీసి చూసుకుందాం ఒకసారి. ఇంకా రైస్ అయితే ఉడకలేదు, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. ఒక 60% అయితే 70% అయితే ఉడికించుకుంటాను ఈ రైస్ని నేను. సరే, మూత తీసి చూసుకుందాం. చికెన్ అయితే ఇలా అయిపోయింది మనకు. ఇంకా రైస్ అయిపోగానే ఇంకా రైస్లో వేసేయడమే ఇంకా ఇది. ఓకే, మూత పెట్టేసుకుందాం. ఆల్మోస్ట్ 40% అయితే ఉడికింది. ఇంకొక 20% ఉడకనిద్దాం. మూత. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇంకా బిర్యానీ ప్రాసెస్ అయితే చూపిస్తాను. కొంచెం ఆయిల్ అయితే రాసుకున్నాను నేను బౌల్కి. అయితే ఇలా రైస్ వేసుకుంటున్నాను. ఇది ఒక 60-70% అయితే ఉడికిపోయింది. ఇంకా
ఇప్పుడు ఇందులో అయితే ఇంకా చికెన్ పీసులు అయితే పెట్టుకుంటాను ఇలా. కేవలం డైరెక్ట్ కూడా ఉండొచ్చు, కానీ చూద్దాం అలా కూడా ఇంకోసారి నేను మీకు వీడియో చేసి అయితే చూపిస్తాను. ఇలా పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఒక వరుసనైతే నేను రైస్ అనేది అయితే పెడతాను. మళ్ళీ ఇందులో అయితే రైస్ అనేది అయితే ఇలా వేసుకోవాలి. రైస్ ఎక్కువసేపు అయితే ఉంచుకోవద్దు, మెత్తగా అవుతుంది. నేనైతే ఒక 70% ఉడికిన తర్వాతనైతే తీసాను. ఇంకా ఎమ్మి చికెన్ బిర్యానీ ఈరోజైతే చిన్నది ఉండే బిర్యానీ గంజు, కాకపోతే అది మీద ఉన్నది. బాబుని తీయమంటే తీయలేదు, అందుకోసమని పెద్ద దాంట్లోనైతే వేస్తున్నాను. ఇంకా నేను ఇలా వేసాను కదా, మళ్ళీ ఒక వరుసనైతే నేను చికెన్ అనేది అయితే పెడతాను. ఇందులోనైతే మళ్ళీ నేను ఇంకా చికెన్ పీసులు అనేది అయితే పెట్టుకుంటున్నాను. ఇంకా ఇలా పెట్టుకోవాలి. ఒక 2 minutes ఉడికించి పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ అన్నమాట ఇది. ఎక్కువసేపు అయితే ఉడకనియద్దు, మనం బిర్యానీ రైస్ దమ్ చేస్తాం కాబట్టి కొంచెం సేపు అలా ఒక 2 minutes ఉడికితే సరిపోతుంది. ఇంకా ఇప్పుడు ఇలా పెట్టుకున్నాం కదా, ఇంకా దీని మీద నుంచి అయితే ఇంకా రైస్ అనేది అయితే వేస్తాను. ఇంకా మాట్లాడుకుర్రు. ఇందులో రైస్ అయితే వేసుకుంటున్నాను మళ్ళీ పైన. దీన్ని ఇప్పుడు మనం దమ్ చేసుకోవాలి. ఇది కొంచెం ఇలా సమానంగా అనుకోవాలన్నమాట. ఇందులో కొంచెం అయితే ఆనియన్స్ అయితే వేపుకున్న ఆనియన్స్ అయితే వేసుకున్నాను. కొంచెం నెయ్యి వేసుకున్నాను. కొంచెం అయితే పుదీనా వేస్తున్నాను. పుదీనా మనం ఆల్రెడీ రైస్లో ఇట్లా అలా గ్రీన్ చిల్లీ ఇట్లా పట్టేసినాం కదా అల్లం వెల్లిపాయ మిక్సీలో, అందుకే పుదీనా అయితే నేను కొంచెం తక్కువ వేసాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర అయితే వేసుకుందాం. ఇంకా సరిపోతుంది కొత్తిమీర కూడా. దీన్ని ఇప్పుడు దమ్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ బిర్యానీ దమ్ చేసుకోవడానికైతే నేను అడుగు మాడిపోకుండా ఉండడానికైతే మనం రొట్టె కాల్చుకుంటాం కదా, రొట్టె పెంచి అదైతే పెట్టేశాను. ఇది పెట్టుకున్న తర్వాత దీని మీద ఇంకా చికెన్ బిర్యానీ బౌల్ అయితే పెట్టేసుకుంటాను. ఇంకా చికెన్ బిర్యానీకి అయితే నేను ఇలా మూత పెట్టేసుకున్నాను దమ్ చేసుకోవడానికి. కనీసానికి ఒక 15 minutes అన్నా దమ్ చేసుకోవాలి. నేను ఒక 5-10 minutes అయితే పెద్దగా పెట్టాను. ఇంకా స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టాను. హై ఫ్లేమ్లో ఒక 5 minutes 6 minutes హై ఫ్లేమ్లో పెట్టిన తర్వాత మళ్ళీ సిమ్లో ఒక 10 minutes సిమ్లో అయితే పెట్టుకోవాలి. చూద్దాం. ఇంకా గుమ్మగుమ్మలాడే చికెన్ బిర్యానీ అయితే ఇంకా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా దీన్ని చూద్దాం. గుమ్మగుమ్మలాడే చికెన్ బిర్యానీ అయితే ఇంకా అయిపోయింది. ఇంకా ప్లేట్లోనైతే పెట్టేసుకుందాం. చాలా బాగా వచ్చింది బిర్యానీ. ఇంకా ఇందులోకి అయితే ఇంకా నిమ్మకాయ ఆనియన్స్ అయితే ఉన్నాయి. నిమ్మకాయ అయితే కట్ చేసి పెట్టుకున్నాము. ఇంకా సూపు బిర్యానీలోకి ఇంకా టేస్ట్ చూసేద్దాం. ఇంకా అమ్మ వేడివేడిగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా టేస్ట్ అయితే చూద్దాము చికెన్ బిర్యానీ. ఓకే ఫ్రెండ్స్, ఎమ్మి చికెన్ బిర్యానీ అయితే చాలా బాగుంది. టేస్ట్ కారం ఉప్పు అయితే ఇంకా అన్నీ సరిపోయాయి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. వీడియో చూశాక మీకు ఈ వీడియో నచ్చితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూసేవారైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే మరి బాయ్. గుమ్మగుమ్మలాడే చికెన్ బిర్యానీ ఒకసారి ట్రై చేసి చూడండి.